హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాలకు పాల్పడిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్సీఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు మరికొంతమందిని సిఐడి అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. ఈ క్రమంలోనే టీసీఏ, ఎస్సీఏ పైన పూర్తిగా ఫిర్యాదుల పర్వం కొనసాగిస్తూ వస్తుంది. గతంలో క్రీడాకారులను అన్యాయం చేశారు, డబ్బులు కొల్లగొట్టి క్రీడాకారుల జీవితాలను పక్కదారి పట్టించారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో ఒక క్రీడాకారులు ఉన్నారు. పూర్తిగా అప్పట్లో ఎస్సీఏ తనకు అన్యాయం చేశారని, అందువల్లే తన కెరియర్ దెబ్బతిందంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఝాన్సీ మనతో ఉన్నారు. ఏంటి మేడం, హెచ్ఏకి సంబంధించి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు అరెస్ట్‌ల పర్వం కూడా కొనసాగుతుంది. సిఐడి విచారణ చేపట్టారు. ఏం చెప్పాలనుకున్నారు? అసలు మీకెక్కడ అన్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? అవన్నీ వాస్తవాలే. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. అంటే ఇది వుమెన్స్ దాంట్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ పోతే 2007లో నుంచి మేము 2009-10, 12 వరకి కూడా మేము హెచ్ఏకి రిప్రజెంట్ చేసినాం. దాంతో పాటు అండర్ అండర్ 19, అండర్ 23 టీ20 మ్యాచెస్, ఇంకా సీనియర్స్ టీ20 ఓడీఐ మ్యాచెస్ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంతో పాటు కూడా మేము రైల్వేస్, యూనివర్సిటీస్ కూడా ఆడడం జరిగింది. కానీ అప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. దాంతో పాటు హైదరాబాద్ నుంచి మోస్ట్‌లీ 14 మంది ఉంటే, తెలంగాణ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక ఇద్దరు మాత్రమే రిప్రజెంటేషన్‌కి తీసుకుంటారు ఎవరైనా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి. మేము అప్పటి నుంచే అడుగుతా ఉన్నాం చాలా సార్లు. సీనియర్ క్రికెటర్స్ అందరూ చాలా మంది ఉంటారు కదా! సో, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక్కొక్క టీమ్ తీసి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ పెడితే ఎవరు బెస్ట్ అనేది పిల్లలొస్తారు. సో, దాంతో పాటు మెరుగైన క్రీడాకారులు బయటికొస్తారు. ఒక ఒక మంచి టీమ్ వస్తది అన్న ఉద్దేశ్యం మీద చాలా సార్లు మేము చెప్పడం జరిగింది. కానీ దానిపైన ఎవరు రెస్పాండ్ అవ్వలే. ఈ శివలాల్ యాదవ్ సార్ ఉన్నప్పుడు కొంచెమైనా మంచి జరిగింది మాకు. యెస్. హెచ్‌ఏ కొంచెం మంచి పిల్లల్ని మన ట్రైబల్స్ నుంచి, దాంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి తీసుకోవాలి అని అనుకున్నారు. మేము కొంచెం వరంగల్ నుంచి ఉన్నా నేను. వరంగల్ సీనియర్ ప్లేయర్‌ని నేను. సో, మాకు క్రికెట్ నుంచి ఎటువంటి లాభాలు జరగలేదన్న ఉద్దేశ్యంతోనే మేము ఎడ్యుకేషన్‌కి కూడా ఎళ్ళడం జరిగింది. ఇప్పుడు మేము పీహెచ్‌డీ కంప్లీట్ చేసుకున్నాము. దాంతో పాటు డాక్టరేట్ తీసుకొని మేము వేరే పని చేస్తున్నాం. యెస్ మేడం. అంటే మీరు చెప్పినట్టుగా మీకు గూడా అన్యాయం జరిగిందంటారు. అంటే ఎట్లా ఉండేది? అంటే ఇక్కడ సెలక్షన్ తర్వాత హైదరాబాద్‌లో మైదానంలో ఆడలేనటువంటి స్థితి, ఇక్కడ మెరుగైనటువంటి క్రీడాకారులు ఉన్నప్పటికీ, ఇక్కడ కనిపించే క్రీడాకారులంతా గూడా ఎస్‌ఏకి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రీడల్లో గాని, అక్కడ మైదానంలో గూడా కనిపించే సిట్యుయేషన్ లేదు. అంటే ఎట్లా జరిగేది? అట్లాంటివి గూడా మీకు ఎదురయ్యాయా? జరుగుతాయి అవన్నీ. అది ఏందంటే పార్షియాలిటీ అంటే ఫేవరెటిజం మీద ఉంటది. కోచెస్‌తోని మంచిగా ఉండి, మంచిగా మాట్లాడితే, దాంతో పాటు ఇంకా మేనేజర్స్‌తోని వాళ్ళకి సంబంధించిన అకాడమీస్ అక్కడ ఉంటాయి కాబట్టి, వాళ్ళే కోచెస్ ఉంటారు. వాళ్ళే మేనేజర్స్ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ప్రియారిటీస్ ఉంటాయి. అదర్ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న పిల్లలకి మాత్రం ఎటువంటి ప్రియారిటీస్ ఉండవు. ఎందుకనంటే మెయిన్ 11లో మన పిల్లలు ఏదైనా 16లో ఉన్నా కూడా 11లో ఆడే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువుంటున్నాయి. 11లో ఎంతమంది ఉంటారు? ఒకరుంటారు కావచ్చు. అంతే. అంతకన్నా ఇంకెవ్వరు ఉండరు. అంటే అదర్ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న పిల్లలకి ఎందుకు అన్యాయం జరుగుతుందనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మేము టీసీఏ ఒక 15 ఇయర్స్ నుంచి కష్టపడుతుంది. టీసీఏ నుంచి పిల్లలు ఆడుతున్నారు. దాని ద్వారా కొంచెం వాళ్ళకి స్పోర్టివ్ అనేది వస్తుంది కాబట్టి టీసీఏ ఇస్తే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక అసోసియేషన్ ఇస్తే పిల్లలు కూడా డెవలప్ అయితారు. ఎందుకనంటే కొంతమంది ఏంటంటే స్పోర్ట్స్ వాళ్ళు అదర్ డిస్ట్రిక్ట్స్‌లో హెచ్‌ఏ ఇదేంటంటే ఓన్లీ సిటీ వరకే పరిమితం చేయాలి అని అనుకుంటారు. హైదరాబాద్, రంగారెడ్డి సో, ఇట్లనే అనుకుంటారు. కానీ మా ఉద్దేశ్యం ఏంటంటే టీసీఏ ఓకే మేడం. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ ఇంకా అన్ని వరంగల్ గాని, ఖమ్మం గాని అన్నిని అనుకూలంగా చేసుకొని టీసీఏ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం గాని ఇట్లా చేస్తుంది. సో, దాని వల్ల మాకు లాభాలు అనిపిస్తున్నాయి. హెచ్‌ఏ నుంచి అయితే ఎటువంటి లాభాలైతే లేవు. సో మేడం, అంటే ఇంకోటి, తెలంగాణలో చాలామంది క్రీడాకారులు మెరుగైనటువంటి ప్రతిభను కలిగి ఉన్నారు. మొత్తంగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి క్రీడాకారులు అక్కడ మైదానంలో కనిపించాలంటే డబ్బులివ్వాలి. సెలక్షన్ చేయాలంటే డబ్బులు తీసుకున్న వారికే ప్రయారిటీ ఇస్తారంట. నిజమేనా అది? అట్లా నిజంగా జరుగుతుందా? అది జరిగిందా ఇప్పటికి? జరిగింది. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నదేంటంటే మేము ఆడుతున్న సమయంలో విష్ణు అన్న వరంగల్ నుంచి ఒక రంజీ ప్లేయర్ ఉండే. యెస్. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 25 సంవత్సరాల తర్వాత మా ఏజ్‌లో ఉన్నప్పుడు మేము సుకాంత్ అనే ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యిండు. యెస్. అది ఒక 20 ఇయర్స్ గ్యాప్‌లో అప్పుడు ఒకరికిస్తే దాని తర్వాత ఇప్పుడు సుకాంత్ అనే అబ్బాయికి రంజీ ఇచ్చారు. ఓకే. సో, రంజీ ఇచ్చినప్పుడు ఆ 20 సంవత్సరాలలో బెస్ట్ ప్లేయర్స్ అనేవాళ్ళు లేరా? యెస్. బెస్ట్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆ 20 ఇయర్స్‌లో హెచ్ఏకి కనబడలేదా? యెస్. ఇది జస్ట్ ఎట్లా అంటే ఆ 20 సంవత్సరాల గ్యాప్ ఇచ్చి మనం ఒక బిస్కెట్‌లేస్తే యెస్. డిస్ట్రిక్ట్‌కో బిస్కెటేస్తే ఇంగ ఆ బిస్కెట్ పట్టుకొని ఒక 10 సంవత్సరాలు మాట్లాడుకుంటారు వాళ్ళు. మా దగ్గర నుంచి రంజీ ఆడుకున్నారని. ఈ పరం జరుగుతుంది. సో, అది కాకుండా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఇయర్‌లో రంజీ ఆడాలని హెచ్‌సీ అనుకుంటే బావుంటది. సో, యెస్. అది అనుకోవడం లేదు కాబట్టి టీసీఏ ముందొస్తుంది.
టీసీఏ ముందుకొచ్చి ఇవన్నీ జరుపుతుంది. సో, మేము టీసీఏకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. యెస్. అంటే మీరన్నట్టుగా హెచ్‌సీఏకి సంబంధించి ఎక్కడ చూసినా హైదరాబాద్‌కు సంబంధించిన క్రీడాకారులు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు. అవును. టీసీఏ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కి సంబంధించి కావచ్చు, దీనికి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతుంది. అవును. ఓవరాల్‌గా అంటే ఈ వ్యత్యాసం ఎందుకొచ్చింది గతంలో? అంటే హైదరాబాద్ ప్లేయర్సే కనిపిస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది గ్రౌండ్‌లలోకే పరిమితం అయిపోయారు. అంటే క్షేత్రస్థాయి నుంచి, గ్రామీణ స్థాయి నుంచి పైకి వెళ్ళినటువంటి సిట్యుయేషన్. అట్లాంటి వాటిలో చాలామంది అంటే మీ సహచరులు గాని వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడినటువంటి దాఖలాలు ఎక్కడైనా కనిపించాయా మీకు? అంటే చాలా మంది విమెన్స్ మా విమెన్స్ దాంట్లో కూడా అట్లనే జరుగుతుండే. సో, చాలా మంది ఏంటంటే డిస్ట్రిక్ట్ నుంచి ఏ ఒక్కరన్నా లేకపోతే ఇద్దరు అమ్మాయిలనన్నా తీసుకుంటుండే. అప్పుడు హైదరాబాద్‌లో సెలక్షన్స్ పెడుతున్నప్పుడు ఒక వరంగల్ నుంచి నేను, ఒక అనూష అని ఒక అమ్మాయి, ఇంకొక ఖమ్మం నుంచి వినోద, నస్రీన్ ఈ నలుగురికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుండే. మాకు నలుగురిట్లోనే మాకు ఫైట్ ఉంటుండే. ఆ నలుగురిట్లో ఒక ఇద్దరిని తీసుకుంటుండే మెయిన్ టీమ్‌కి 16లోకి తీసుకొని అంటే మేము వస్తే ఒకవేళ హైదరాబాద్ సెలక్షన్స్ వస్తే అరే! వీళ్ళొచ్చిండ్రు. ఇక వీళ్ళకి 2 సెలక్షన్స్ ఇయ్యాలా అనే విధంగా ఉంటుండే ఆ టైంలో. సో, మేమేమనుకుంటున్నామంటే అట్లనే అందరు డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక బెస్ట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక బెస్ట్ ప్లేయర్స్‌ని తీసుకోవాలి. తిప్పి కొడితే 16 జిల్లాలు లేవు ఒకప్పుడు. యెస్. ఇప్పుడు కూడా ఒక 11 జిల్లాలున్నాయి మనకి. అంటే ఉమ్మడి జిల్లాలు యెస్. చెప్తున్నా. యెస్. 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలున్నాయి. ఆ ఉమ్మడి జిల్లాల నుంచి 10 మందిని తీసుకోండి. హైదరాబాద్ నుంచి ఒక 6గురిని తీసుకోండి. తప్పేముంది? యెస్. తీసుకొని అంటే అదర్ డిస్ట్రిక్ట్స్‌లో నుంచి మీ ఇస్తేనే కదా మీకు యెస్. ఉనికి అనేది యెస్. ఉండేది. యెస్. క్రికెట్ ఉనికి అనేది పోతుంది. క్రికెట్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. తగ్గిపోయింది. ఫస్ట్ టీసీఏ మరి మరి ద్వారా ఇప్పుడిప్పుడే టీసీఏ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గూడా వచ్చారు. ఆయన తర్వాత క్రీడాకారులకు సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలపైన ప్రత్యేక దృష్టి సారించారు. దీన్ని ఎట్లా చూస్తారు? టీసీఏ వచ్చాక ఖచ్చితంగా క్రీడాకారులకు మంచి అవకాశాలున్నాయని చెప్తారా మీరు? టీసీఏ ద్వారా ఖచ్చితంగా ఉంటాయి అవకాశాలు. అప్‌కమింగ్ జనరేషన్ మా మా బాధ ఏంటంటే మా జనరేషన్ పోయింది. యెస్. మా జనరేషన్ పోయింది. అప్‌కమింగ్ జనరేషన్ వాళ్ళకైనా ఈ బీసీసీఐ దగ్గర నుంచి వచ్చే ఫండింగ్ గాని, వాళ్ళు ఆడే క్రికెటింగ్ గాని, వీళ్ళని పైకి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యం మాత్రమే మాకుంది తప్ప, మేమేదో ఆడుతాం అనేది కాదు. రాబోయే జనరేషన్ రాబోయే జనరేషన్ వాళ్ళకి మంచి జరగాలి. క్రికెట్ అనేది అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉండాలి. ఎప్పుడైనా హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఫిట్ ఉంటారు. యెస్. ఏదైనా నిజామాబాద్‌కిను మన భద్రాచలం వెళ్ళండి. వాళ్ళు ముందు నుంచే ఫిట్ ఉంటారు. వాళ్ళ మజిల్ ఫైబరే అట్లుంటది కాబట్టి, వాళ్ళని ముందుకు తీసుకొనొస్తే మన టీమ్ ఇండియాకి ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. యెస్. అంటే ఇప్పుడు హెచ్‌సీఐ మీద తీసుకుంటున్నటువంటి చర్యలు ఒకవైపు సీఐడీ విచారణలు గావచ్చు, మరోవైపు అరెస్ట్‌ల పర్వం గూడా దాంట్లో నిధుల గోల్‌మాల్ గావచ్చు, కొంతమంది క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేసిన క్రమంలో కూడా ఇప్పటికే జగన్మోహన్ రావుతో పాటు మరికొంతమందిని సీఐడీ విచారణిస్తుంది. ఈ పరి ఈ ప దీన్ని ఎట్లా చూస్తారు? ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి? అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళు అన్యాయం జేసిండ్రు. తప్పేం లేదు. వాళ్ళు అన్యాయం జేసిండ్రు. వాళ్ళతో పాటు అన్యాయం చేయని వాళ్ళు గూడా చాలా మంది బలైతున్నారు. అన్యాయం అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర అథారిటీస్ ఉంటాయి. అథారిటీ వల్ల పక్కన వాళ్ళు మాట్లాడుకోకుండా జరుగుతది. సో, ప్యానెల్ మొత్తం అన్యాయం జేసిందని నేను ఒప్పుకోను. యెస్. యెస్. ప్యానెల్‌లో కొంతమంది మంచి వాళ్ళు గూడా ఉన్నారు. ప్యానెల్‌లో ఏదో ఒక ఇద్దరు, ముగ్గురు తప్పు చేశారని హెచ్‌సీఏ మొత్తాన్ని మేమేమి ఆహ్, వేరేలా అనుకోవడం ఏం గాదు. సో, చూస్తున్నాం. మొత్తంగా చూస్తే ఒకవైపు హెచ్‌సీఏపై టీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అన్నీ మంచే జరుగుతుందని చెప్పి గతంలో హెచ్‌సీఏ పూర్తిగా టీసీఏకు సంబంధించి అంటే తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల పైన పూర్తి స్థాయి దృష్టి సారించకపోవడం, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలామంది జీవితాలు గ్రౌండ్ అంటే లోకల్‌గా ఉన్నటువంటి గ్రౌండ్‌లకే పరిమితమయ్యాయి. కానీ టీసీఏ నిర్ణయంతో ఒక్కసారిగా రాబోయే రోజుల్లో మా జీవితాలు పాడైనా సరే ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కు సంబంధించినటువంటి క్రీడాకారుల జీవితాలు మాత్రం ఖచ్చితంగా బాగుపడతాయని చెప్పి కూడా ఝాన్సీ చెప్తున్నటువంటి సిట్యుయేషన్ కనపడుతుంది. ఇది ఓవరాల్‌గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ వనపర్తి నుండి.